సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గాల పోరుని కంట్రోల్ చేయలేకపోతుంది పార్టీ. చివరికి విజయసాయిరెడ్డి వెళ్ళినప్పుడు కూడా ఆ ఇద్దరు ఎదురుబొదురు డ్రామాలు ఆడినటువంటి పరిస్థితి. దాని పర్యవసానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ వాళ్ళ వల్లనే దెబ్బ తగిలేటటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా జగన్కి సంబంధించిన ఐపాక్ సర్వేలో ఎమ్మెల్యేనే విజయం సాధిస్తారు, ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేనే విజయం సాధిస్తారని వచ్చింది. దాంతో ఆయనకి ఏ మార్పు చేయలేదు. కానీ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం మాత్రం ఆ మధ్యన ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యాఖ్యలు, దాంట్లో భాగంగా ఒక అతన్ని కట్టేసి కొట్టినటువంటి సంఘటన, దాని పర్యవసానంగా పోలీసులు వస్తే ఆ పోలీసుల్ని కూడా కూర్చోబెట్టి దాదాపుగా పోలీసులు ఎదురుగుండా కూడా కొట్టారన్నటువంటి చర్చ నడిచింది. అయినా ఇద్దరి మధ్యన సర్దుబాటు కాదు. అసలు ఆ విధంగా చివరకు ఓ రకంగా తెలుగుదేశం వైసీపీల మధ్యన కూడా అంత కక్ష లేదేమో, అంత రెండు గ్రూపులుగా కొట్టేసుకుంటున్నారు. ఓ రకంగా ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళు తీస్తారేమో అన్నంత స్థాయికి వచ్చింది. చివరికి ఏ స్థాయికి దిగజారిందంటే తాజాగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం అర్ధపాడు గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త సోషల్ మీడియాలో ప్రకటన పెట్టడం, సొంత పార్టీ నేతే అతని వరి పైరును ధ్వంసం చేయించిన ఘటన అంటూ ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది. 2 రోజుల కిందట ఓ టీవీ ఛానల్లో సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ గురుమూర్తి అంటూ రాగా ఆ క్లిప్ను వైకాపా కార్యకర్త మునివర్ధన్ స్థానిక సోషల్ మీడియా గ్రూప్లో పెట్టాడు. దీని మీద కక్ష కట్టిన అదే మండలానికి చెందిన ఓ అగ్రనేత తన అనుచరుల ద్వారా శుక్రవారం మునివర్ధన్కి చెందినటువంటి వరి పొలంలో కొంతమేర పైరును పీకి బయటపడేయించారు. ఇది ప్రత్యర్థుల పని అన్న అనుమానంతో బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశారు. శనివారం ఆరాధిస్తే సొంత పార్టీ నేత చెంబేడు గ్రామానికి చెందినటువంటి కొందరిని పంపి ఈ పని చేయించినట్టు తేలింది. ఇలాంటి దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు. సొంత కార్యకర్తలను కొట్టడము, సొంత కార్యకర్తలకు సంబంధించిన ఇంకోటి సూళ్లూరు ఎంపీ గురుమూర్తి వచ్చి ఆల్రెడీ సచ్చివేడుకి కేటాయించేశారు ఆయన. ఇంకా అప్పుడు ఇక్కడ ఏముంది, దాంట్లో ఛానల్లో వచ్చిన దాని గురించి చేస్తే అక్కడ అసంతృప్తిని చల్లార్చలేకపోతుండటం అన్నది పార్టీకి పెనుశాపం అవుతుంది.